హరే కృష్ణ. ఈ నెల 22వ తారీఖు నరసింహ చతుర్దశి ఉంది. మే 22న. ఆ సందర్భంగా మనం నరసింహస్వామి గురించి చర్చించుకుందాం. గత సంవత్సరం నరసింహస్వామి గురించి 2 క్లాసులు తీసుకున్నాం. అది గూడా నరసింహ చతుర్దశి సందర్భంగా. అక్కడ ఎక్కడైతే గత సంవత్సరం ఆపేసామో అక్కడి నుండి ఈసారి ఇప్పుడు కొనసాగిద్దాం. పోయినసారి చూసాం మనం ఎలాగైతే బ్రహ్మదేవుడి యొక్క పుత్రులైన చతుష్కుమారులు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్తే అక్కడ జయ విజయులు వాళ్ళని అడ్డగిస్తారనమాట. మీరెవరు? మీకు ఇక్కడ అనుమతి లేదు. మీకు ప్రవేశం లేదు అని. కానీ ఈ చతుష్కుమారులకి ఎంతో శక్తులున్నాయి. ఎంతో వాళ్ళకి శపించే శక్తి ఉంది. వాళ్ళు వెంటనే ఆగ్రహంతోటి జయ విజయుల్ని మీరు ఇక్కడ ఉండటానికి తగిన వారు గాదు. మీరు భూలోకానికి వెళ్ళండి అని చెప్పి వారిని శపించారనమాట. ఆ విధంగా వాళ్ళు వైకుంఠ లోకం నుండి భూలోకానికి వచ్చి కశ్యపుడు, దితి వారిద్దరూ ఒక అనువైన సమయంలో గాకుండా మిగతా సమయంలో సంగమిస్తే, ఆ దితి గర్భంలోకి ప్రవేశిస్తారు సంధ్యాకాలంలో ఆ సమయంలో. దాని తర్వాత హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపువు జన్మిస్తారు దితి గర్భం నుండి. హిరణ్యాక్షుడిని వరాహదేవుడు సంహరిస్తారనమాట. ఆ విధంగా వరాహదేవుడు హిరణ్యాక్షుడిని సంహరించగానే హిరణ్యకశిపుడికి కోపమొస్తుంది. హిరణ్యకశిపుడి కోపమొచ్చి ఎలాగైనా సరే మా సోదరుడి మరణానికి కారణమైన విష్ణువుని నేను హతమార్చాలి. హతమార్చాలంటే నాకు శక్తులుండాలి. శక్తులుండాలంటే తపస్సు జేయాలి అని జెప్పి అతను విపరీతమైన తపస్సు జేశాడనమాట. ఎంత తపస్సు అంటే ఆయన కండలు, మాంసం మొత్తాన్ని చీమలు తినేసినియి. అంత చీమలు తినేస్తే కేవలం ఎముకలున్నాయి. ఆ ఎముకలతోటే నుంచొని తపస్సు జేశాడు. ఎముకల లోపల ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకొని తపస్సు జేశాడనమాట. ఆ తపస్సుకి పైలోకాలన్నీ గూడా వేడెక్కిపోయినియి. ఇప్పుడు మనకి ఎండాకాలం వల్లంతా మొత్తం వేడెక్కిపోయింది. ఆ విధంగా పైలోకాలు వేడెక్కిపోయినియి. వేడెక్కిపోతే ఆ దేవతలందరూ వెళ్లి బ్రహ్మదేవుడినడిగి, ఆయన తీవ్రమైన తపస్సు జేస్తున్నాడు. ఆ తపస్సును ఆపించి ఆయనకేం గావాలో ఇవ్వండంటే, వెంటనే బ్రహ్మదేవుడొచ్చి ఆయన కమండలంలో నుండి కొంత దివ్యమైన జలం తీసుకొని హిరణ్యకశిపుడి శరీరం మీద చల్లగానే, హిరణ్యకశిపుడి శరీరం మళ్ళీ ఆ మాంసము, కండలు అవన్నీ వస్తాయి. అవన్నీ తిరిగి యథావిధంగా నిర్మితమవుతుంది. అలా నిర్మించబడగానే హిరణ్యకశిపుడిని అడుగుతాడనమాట బ్రహ్మదేవుడు. "నీకేం వరం గావాలంటే, నాకు మృత్యువు ఉండగూడదు. నేనెప్పటికీ జీవించాలని వరం ఇవ్వమంటే" బ్రహ్మదేవుడు చెబుతారు, "నేనే జీవించలేను ఎప్పటికి. నేనే నా సమయం అయిపోయినాక, నా లెక్క ప్రకారం 100 సంవత్సరాలయిపోయినాక నేను గూడా ఈ శరీరాన్ని వదిలేస్తాను. అటువంటిది నీకెలా ఇస్తానంటే" సరే అని జెప్పి ఆయన నాకు రాత్రి చనిపోకూడదు, పగలు చనిపోకూడదు, ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, భూమి మీద చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు. మనిషి చేత గాని, జంతువు చేత గాని సన్ సన్ చని చంపబడకూడదు. ఈ విధంగా ఎన్నో విధాలుగా వరం అడుగుతాడనమాట. ఆ విధంగా జేస్తే నేనెప్పటికీ జీవిస్తాననే ఉద్దేశ్యంతోటి. బ్రహ్మదేవుడు సరే అని జెప్పి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోగానే హిరణ్యకశిపుడు విపరీతంగా ఆహ్, విపరీతమైన శక్తులొచ్చినియి. ఆయన్ని చంపేవాళ్ళే లేరనమాట. దేవతలేం జేయలేరు. ఎందుకంటే పగలు, రాత్రి ఇంట్లో, బయట ఎక్కడా చంపలేరు. ఇకన ఆ విధంగా తీవ్రమైన శక్తులతోటి అమరావతిని ఆహ్, దేవతల యొక్క రాజధానిని తీసుకొని అక్కడే ఉంటూ మొత్తం సీజన్స్‌నన్నీ మార్చేశాడు. ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ కావాలన్నా మామిడికాయలు సంవత్సరమంతా దొరకాలి. ఆ విధంగా అన్నిటిని మార్చేశాడనమాట హిరణ్యకశిపుడు. ఆ విధంగా మార్చి ఉంటున్న సమయంలో ఆయనకి ప్రహ్లాదుడనే కొడుకు పుట్టారు. ఆ ప్రహ్లాదుడిని పాఠశాలకు పంపారు. ఆ పాఠశాలకిలో రాక్షసులు శుక్రాచార్యుడిని గురువుగా స్వీకరించారు. ఎలాగైతే దేవతలకి బృహస్పతి గురువో, రాక్షసులకి శుక్రాచార్యుడు గురువు. ఆయనకి ఇద్దరు కొడుకులున్నారు. సండ, అమర్క. వాళ్ళు గూడా ఈ హిరణ్యకశిపుడి రాజభవనం ఎక్కడైతే ఉందో దాని పక్కనే వాళ్ళు నివసించేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఒక గురుకులాన్ని నడిపేవాళ్ళనమాట. ఆ గురుకులానికి ఈ ప్రహ్లాదుడిని పంపారు. ప్రహ్లాదుడు, మిగతా రాక్షసుల పిల్లలు వాళ్ళందరూ గూడా అక్కడికెళ్ళి చదువుకునేవాళ్ళు. అయితే ఈ ప్రభుపాదుల వారు రాస్తారు, ఈ శుక్రాచార్యుడు నాస్తికుల పూజారి,
పదవి స్వీకరించకుండా ఉండాల్సింది. ఎందుకు స్వీకరించాడు? బ్రాహ్మణుడు అయ్యుండి ఇటువంటి రాక్షసులంటే వాళ్ళు దేవుడున్నారని నమ్మరనమాట. అందుకే ఈ హిరణ్యకశిపుడు నేను విష్ణువుని చంపుతానంటాడు. ఎందుకంటే నాస్తికుడు గాబట్టి. ఆహ్, అటువంటి వాళ్ళకి మరి ఎందుకు ఈయన తీసుకున్నాడు అటువంటి పదవంటే డబ్బు కోసం. ఎందుకంటే మనం చూడొచ్చు బలి మహారాజు యొక్క లీలలో గూడా శుక్రాచార్యుడు బలి మహారాజుకి దానమివ్వొద్దని చెబుతారు. వామన దేవుడొచ్చి నాకు దానమివ్వండంటే, "వద్దు వద్దు ఈయనకివ్వొద్దు. ఈయనకిస్తే మొత్తం లాగేసుకుంటాడు. నీ దగ్గర నుండి మొత్తం పోయిందంటే నాకు జీతం గూడా ఉండదు" అనే ఉద్దేశం ఎనకాల ఆలోచిస్తుంది. నా జీతం పోతుంది అని జెప్పి బలికి చెబుతారనమాట. బలి మహారాజు విష్ణుమూర్తే వచ్చి అడుగుతుంటే ఇంకా ఆయనకివ్వక ఎవరికిస్తానని జెప్పి ఆయన మొత్తం ఇచ్చేస్తారు బలి మహారాజు. ఈ విధంగా శుక్రాచార్యుడు డబ్బు ఎలా వచ్చినా పర్లేదు. నేను జీవించాలి. నాకు నా బిడ్డలు కూడా సంతోషంగా జీవించాలి. ఇది చాలా తప్పన్నమాట. మనం ఎప్పుడు ధర్మబద్ధంగా నీతి, నిజాయితీలు పాటించి సంపాదించుకోవాలి. ఏది సంపాదించినా సరే. అధర్మపరంగా సంపాదించుకోకూడదనమాట. అధర్మపరం అంటే ఆహ్, వేరే జంతువులను చంపటం, కోళ్ళ ఫారంలు, లేకపోతే లిక్కర్ షాపులు, మందు అమ్మడాలు అవి గూడా చాలా అది మంచిది కాదనమాట. ఎంతోమంది జీవితాల్లో బొగ్గులు పోసి సంపాదించుకోవటం అనమాట అది. వాళ్ళు ఆ విధంగా మందు తాగినోళ్ళందరూ వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. అలా నాశనం అవుతున్న జీవితాల మీద మన సంపాదనని ఆహ్, సంపాదించుకుంటున్నామనమాట. ఎప్పుడు అటువంటి సంపాదనని సంపాదించుకోకూడదు. అటువంటి వాళ్ళు ఇచ్చే దానాలు గూడా గుడులు తీసుకోవన్నమాట. ఎలాగైతే ఒక గుడికి పెద్ద మందిరం కడుతున్నారు. దా చందాలు గావాలి. ఒక కోళ్ళ ఫారం అంటే ఒక ఊర్లో ఉన్న కోళ్ళ ఫారం గాదు. వాళ్ళకి దేశమంతా ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పారన్నమాట. కోట్ల రూపాయలిస్తామని. కానీ మహారాజు జెప్పారన్నమాట మాకొద్దు. ఎందుకంటే ఇది హింసతోటి వచ్చిన డబ్బు. ఆ హింసతో వచ్చిన డబ్బు దాంతో పాటు కర్మ గూడొస్తుంది. అటువంటి డబ్బు మాకొద్దని. అలాగే ఆహ్, ఆల్కహాల్ బీరు, బారు, వైను, విస్కీ ఇలాగ అమ్మేవాళ్ళందరూ వాళ్ళు ఇచ్చే డబ్బు గూడా స్వీకరించరనమాట. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి. డబ్బుని స్వీకరించాలన్నా సరే, లేకపోతే మనం సంపాదించుకోవడానికి గూడా ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి. లంచాలు తీసుకోవడం, లంచాలు తీసుకోకూడదు. అలాగే ఇలాంటి అధర్మమైన పనులు జేయకూడదు. వేరే వాళ్ళకి హాని కలిగించే ఉద్యోగాలు, వ్యాపారాలు. కానీ శుక్రాచార్యుడు అంటేనే శుక్రకణం ఆధారంగా ఒక ఆత్మ తండ్రి యొక్క తండ్రి నుండి తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే అంటే కొడుకులన్నమాట. వాళ్ళ యొక్క ప్రయోజనం దు ఆసక్తి ఉన్న వ్యక్తిని శుక్రాచార్యుడంటారు. కాబట్టి శుక్రాచార్యుడు నాకు డబ్బు ఎలా వచ్చినా పర్లేదు. మా అబ్బాయోళ్ళు సంతోషంగుండాలి. వాళ్ళు సౌకర్యంగా ఉండాలి. ఆ విధంగా వీళ్ళు రాక్షసులందరికీ గురువయ్యారు. గురువై సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి నేర్పుతున్నారు విద్యలు. ఆ సమయంలో ప్రహ్లాదుడు వెళ్ళాడు. మిగతా అసురుల కుమారులతో పాటు పాఠశాలలోకెళ్ళాడు. రోజూ వెళ్తున్నాడు. అక్కడ ఆయనకి రాజనీతి, ఆర్థిక అంశాలు ఇవన్నీ వింటున్నాడనమాట. ఓకే. వైష్ణవి గారు మీరు హ్యాండ్ రైజ్ అయింది. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? సురుకుట్ల వైష్ణవి గారు. సరే. పొరపాటున ఎత్తిన ప్రహ్లాదుడు అక్కడ పాలిటిక్స్ గురించి, అలాగే ఎకనామిక్సు, కామర్సు ఇలా వేరు ఇవన్నీ నేర్చుకున్నాడనమాట. అవన్నీ నేర్చుకున్నాడు గానీ, ఆయనకిష్టం లేదవన్నీ. ఎందుకంటే, రాజకీయం అంటే నా మిత్రుడు, ఈయన నా మిత్రుడు, ఆయన నా శత్రువు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామనమాట. అందుకే ఆయనకి ఇవన్నీ నచ్చలేదు. నచ్చక అయినా సరే వింటున్నాడు. అవన్నీ నేర్చుకుంటున్నాడు. ఆహ్, ఎందుకంటే వైష్ణవుడికి సమబుద్ధి ఉంటుంది. మనం భగవద్గీతలో ఏ శ్లోకం సమానం ఆహ్, గా చూడడం గురించి జెప్పింది? భోక్తారం యజ్ఞతపసాం కా సర్వలోకాన్ కాదు. స్పృహదాం సర్వభూ
భక్తి యోగంలో వస్తుంది కదా స్వామి. కాదు. కాదు. సమబుద్ధి. సమానం అంటే దేనికి ప్రభుజీ? ఆహ్, ఒకటి సమూహం సర్వభూతేషు అదొకటుంది. అందరిని నేను సమానంగా చూస్తా. అది భగవంతుడు. విద్యా వినయ సంపన్న విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శన. ఆహ్, ఒక పండితుడు ఒక కుక్కని, కుక్క మాంసం తినేవాడిని, బ్రాహ్మణుడిని, ఏనుగుని, ఆవుని అన్నిటిని గూడా సమానంగా చూస్తాడనమాట. అంటే వీళ్ళందరి శరీరాల్లో గూడా ఆత్మ ఉన్నది. ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నదని చూస్తాడు గానీ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అనే విధంగా చూడడనమాట. సో, అంటే ఆయనకి మిత్రుడు, శత్రువు ఇలాంటియేమి లేవు. అది భక్తుడి యొక్క అందుకే ఒకసారి మా గురువుగారిని అడిగారనమాట. ఒక వ్యక్తి 16 మాలలు జపం చేస్తున్నారు. కానీ ఇవన్నీ పాటించడు. అన్ని పాపాలు చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఎటువంటి పాపాలు చేయడు. కానీ 16 మాలలు జపం చేయడు. భక్తి అంటే తెలీదు. కానీ మొత్తం అన్నీ పాటిస్తాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పరిస్థితిలో ఉన్నారు అని అడిగితే మా గురువుగారు చెప్పారు. వీళ్ళిద్దరికీ సహాయం గావాలి. ఎవరైతే జపం చేస్తున్నాడో కానీ పాపాలు చేస్తున్నాడో ఆయనకి సపోర్ట్ గావాలి. ఆ పాపాల నుండి బయటపడటానికి. అలాగే ఇంకో వ్యక్తి పాపాలేమీ చేయట్లేదు. కానీ పాపాలేమీ చేయకుండా, జపం చేయకుండా ఉంటే ఏం ఉపయోగం? మళ్ళీ, మళ్ళీ జన్మెత్తుతూనే ఉంటాడు. కాబట్టి ఇద్దరికీ సహాయం గావాలని జెప్పారనమాట. ఆ విధంగా వైష్ణవుడు సమాన దృష్టితో చూస్తాడనమాట. ఒక మిత్రువు, ఒక శత్రువు గాడు అందరికీ సహాయం చేయాలని చూస్తారు. అందుకే ప్రభుపాదుల వారికి ఒక శిష్యుడున్నారు. బ్రహ్మానంద ప్రభు అని. ఆ బ్రహ్మానంద ప్రభు సౌత్ ఆఫ్రికాలో ప్రచారం జేసేవాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో ప్రచారం జేస్తే, ప్రభుపాదుల వారిని ఆహ్వానించారనమాట. నేనిక్కడ ఒక గుడి కట్టాను. మీరు రాండి అంటే ప్రభుపాదుల వారు ఎళ్లారు. ప్రభుపాదుల వారెళ్లి దండం బెట్టుకొని భగవంతుడి మూర్తులకి చూస్తే అందరూ ఇండియన్సే ఉన్నారక్కడ. మొత్తం ఆ సౌత్ ఆఫ్రికాలో ఎవరెవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ గుడికెళ్తున్నారు. ఇస్కాన్ గుడికక్కడ. ప్రభుపాదుల వారు లేదు లేదు ఇలా గాదు. మీరు అక్కడ ఉన్న వాళ్ళకి జేయాలి. వాళ్ళకి ఈ కృష్ణుడి గురించి చెప్పాలి. వాళ్ళు ఎందుకు ప్రచారం జేయట్లేదు? లోకల్ వాళ్ళకి జేయాలి మీరు. ఇండియన్స్‌కి ఎలాగో వస్తున్నారు అది ఓకే. కానీ లోకల్ వాళ్ళకి ఈ తత్వం అర్థం గావట్లేదంటే అర్థం గాకపోయినా పర్లేదు. వాళ్ళకి కీర్తన జేయించండి. వాళ్ళకి ప్రసాదం పెట్టండి. కానీ వాళ్ళకి సహాయం జేయండి. ఆఫ్రికా వాళ్ళకి సహాయం జేయండి. వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉన్నారు. వాళ్ళని దగ్గరకు తీసుకురండి. ఈ విధంగా ప్రభుపాదుల వారి యొక్క కరుణ అన్నమాట. ఆ విధంగా భక్తుడనేవాడు మిత్రుడు, శత్రువు అని చూడడు. ఆ విధంగా ఒకరోజు ప్రహ్లాదుడు గురుకులం నుండి ఆ చండామర్కులు తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ప్రహ్లాదుడొచ్చి వాళ్ళ నాన్న యొక్క పాదాలకు నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత వాళ్ళ నాన్న ఆయన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకొని, "అబ్బాయి దయచేసి మీరు చదివిన వాటిలో ఏది ఉత్తమమో చెప్పండి" అని ప్రశ్నించాడన్నమాట హిరణ్యకశిపుడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడంటే, నేనొక ప్రత్యేకమైన ప్రశ్న అడిగాను. దానికి జవాబు చెప్పలేదనుకో, అబ్బాయి ఇబ్బంది పడతాడేమో. ఆ అబ్బాయికి నచ్చిందే అడుగుదాం. సులభంగా ఉంటుంది. ఏది నచ్చితే అది చెబుతాడు అని అనుకున్నాడనమాట. ఎందుకంటే సడెన్‌గా ఏదైనా అడిగారనుకోండి, నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య తాత అంటాం. మా లక్ష్మయ్య తాత నేను అక్కడ అటు ఇటు పరిగెడుతుంటే పిలిచాడనమాట. పిలిచి ఆహ్, మన తెలుగు సంవత్సరాలన్నీ చెప్పన్నారనమాట. ఆ సమయంలో వచ్చు తెలుగు సంవత్సరాలు వెంటనే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పేసాను. అలాగే ఒకసారి ఇక ఎవరైతే కోళ్ళలు కూడా ఉన్నారో వాళ్ళకి తెలుస్తాయి ఈ పేర్లు. మేము ఒక చేను దగ్గర ఉన్నాం కర్నాల్ చేను అని. ఆడ మా శ్రీరాములు పెదనాన్నని, మా నాన్న, ఇంకొకతను అంజన్నయ్య అని, ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తున్నారనమాట. వాళ్ళొస్తూ వాళ్ళేవో లెక్కలేసుకుంటున్నారు. 17 ఎకరాలు, ఎకరానికి 7 అయితే 17 ఏళ్ళు కావాలి. ఆ 7 దిగుమతో ఏదో మరి బలం బందేయాలో ఏదో 17 ఏళ్ళు నన్నడిగారనమాట. "అరేయ్! 17 ఏళ్ళు ఎంత?" అనగానే ఆన్సర్ చెప్పలేదనుకో ఆడు మా నాన్న గూడా ఉన్నాడు. అందరూ ఉన్నారు. పరువు పోయిద్ది. ఎలాగో ఆ సమయానికి ఆన్సర్ వచ్చింది. నోటు ముందుందని జెప్పాను.
చెప్పగానే వెంటనే మా అంజన్నయ్య వాడికెందుకు తెలీదు వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే అది ఇది అని చెప్పి ఇంక వాళ్ళెళ్ళిపోయారు. ఒకవేళ ఆ విధంగా ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడిగితే ఒక్కోసారి సమాధానం చెప్పగలం. ఒక్కోసారి సమాధానం చెప్పలేం. అలా ఇబ్బంది పెట్టొద్దు మన అబ్బాయిని. ఆ అబ్బాయికి ఏది నచ్చితే అది చెబుతాడు. నువ్వు జెప్పు నీకేది నచ్చింది? నువ్వు చాలా చదువుకున్నావు గదా! నీకు నచ్చింది నువ్వు జెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. అదే తప్పు చేశాడనమాట. అదే హిరణ్యకశిపుడు అడిగినట్లయితే 17 ఏళ్ళు ఎంతని ప్రహ్లాదుడి నోట పొందుందని జెప్పేవాడు. ఒడి దిగి దండం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయి ఉండేవాడు. లేకపోతే తెలుగు సంవత్సరాలు, లేకపోతే సంస్కృత సంవత్సరాలు ఎన్నో జెప్పమంటే ఆ పేర్లన్నీ జెప్పేవాడు. ఒడి దిగి దండం పెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ హిరణ్యకశిపుడు నువ్వు చదువుకున్న దాంట్లో ఉత్తమమైనదేందని అడిగాడు. ప్రహ్లాదుడు చదువుకున్నాడు. చండామర్క దగ్గర నుండి పాలిటిక్స్ చదువుకున్నాడు. రాజకీయం గురించి ఎకనామిక్స్ చదువుకున్నాడు. అలాగే ఎన్నో చదువుకున్నాడు. దానితో పాటు ఆయనకి ఇంకో గురువున్నారు. ఆయన గర్భంలో ఉన్నప్పుడే కయాదు వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నారదముని నుండి విన్నాడనమాట ఇదంతా. నారదముని నుండి భక్తి గురించి విన్నాడు. మీ గురువు దగ్గర నుండి అంటే గురువు అంటే నారదముని కూడా గురువే. సో, మీ గురువు దగ్గర నుండి నువ్వేమి విన్నావో, ఏది ఉత్తమమైందో చెప్పమన్నాడు. సో, ప్రహ్లాదుడు అబద్ధం చెప్పలేడు. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టమని చెప్పలేడు. ఉత్తమమైనదని చెప్పలేడు. ఎందుకంటే పాలిటిక్స్ చేశాడు. దానివల్ల ముక్తి దొరుకుతుందా? దొరకదు. ఎకనామిక్స్ ఉత్తమమైనదని చెప్పలేడు. దానివల్ల ఉద్యోగం వస్తుంది. దానివల్ల రాజ్యాన్ని సరిగా పరిపాలించగలడు. ఇలా అన్నిటి సబ్జెక్టుల్లో ఏది ముక్తినిచ్చేది ఒకటే ఉంది. అది భక్తి. అందుకే ప్రహ్లాదుడు ఆయనకి ఉత్తమమైందనుకున్నది చెప్పాడనమాట. తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నధియామసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్ హరిమాశ్రయేత. తత్సాధు మన్యే నేననుకుంటున్నాను. సురవర్య నాన్న అంటలేదు. ఓ అసురులలో శ్రేష్ఠుడా. దేహినాం దేహం అంటే శరీరం. దేహి అంటే శరీరం కలిగిన వాడు. దేహినాం ఎవరెవరైతే ఉన్నారో శరీరాలను కలిగి వాళ్ళందరూ సదా సముద్విగ్నదియా వాళ్ళందరికీ ఎప్పుడూ మనసులో ఒక రకమైన ఉద్విగ్నత ఉంటుంది. ఎందుకు? అసద్గ్రహాత్ వాళ్ళు ఒక తాత్కాలికమైన శరీరాన్ని తీసుకున్న కారణంగా వాళ్ళకెప్పుడూ సదా ఉద్విగ్నత ఉంటుంది. ఎందుకంటే మృత్యువు ఎప్పుడైనా వస్తుంది. ఆ మృత్యువు ఎప్పుడైనా వస్తుందన్న కారణంతోటి ఎప్పుడూ ఉద్విగ్నత అనేదుంటుంది. కాబట్టి హిత్వాత్మపాతం గృహమంద కోపం. ఈ గృహం నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఆ ఇల్లు ఒక చీకటి బావి లాంటిది. ఆ చీకటి బావిలో ఉంటున్నావు నువ్వు. ఇంటిని చీకటి బావితోటి ఏ ఇంట్లో అయితే భగవంతుడి పూజ జరగదో ఆ ఇంటిని చీకటి బావితో పోలుస్తున్నాయి శాస్త్రాలు. అందుకే ప్రతి ఇంట్లో గూడా భగవంతుడికి పూజ జేయాలి. అప్పుడది మనకి మన ఆధ్యాత్మిక వృద్ధికి ఉపయోగపడుతుంది. అలా పూజించకుండా కేవలం మనం టీవీ జూసుకుంటూ, సోఫాలో గూర్చొని మాటలు జెప్పుకుంటూ, ఇలా చూస్తూ ఉంటే అది అంధకూపం అన్నమాట. చీకటి బావి. చీకటి బావిలో నుండి ఆహ్, చాలా కష్టాలుంటాయి చీకటి బావిలో. ఆ విధంగా వనం గతో యద్ కాబట్టి నువ్వు ఈ చీకటి బావి లాంటి ఇంటిలో నుండి బయటకి రా. బయటకొచ్చి ఎక్కడికెళ్ళాలి? వనం గతో నువ్వు అడవికెళ్ళు. మరి అడవికెళ్ళి ఏం జేయాలి? అడవికెళ్ళి ట్రెక్కింగ్ జేసి నదుల్లో స్నానాలు జేయాలా? లేదు. హరిమాశ్రయేత. నువ్వు భగవంతుడి యొక్క హరి యొక్క ఆశ్రయం తీసుకో అని చెప్పాడనమాట. హిరణ్యకశిపుడికి షాకయింది ఒక్కసారిగా. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపించేది దేనికోసం? వాళ్ళేదో పెద్ద ఉద్యోగాలు జేయాలి, బాగా చదువుకోవాలి, రాజ్యమేలాలి ఈ విధంగా. ఒకసారి ఒక తల్లి, ఒక తండ్రి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారనమాట. మన అబ్బాయిని మనం డాక్టర్ చేద్దామని తల్లంటుంది. వాళ్ళ నాన్నేమో లేదు లేదు అకౌంటెంట్ జేయాలని. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ కాలొస్తుంది. వాళ్ళెప్పుడు పడితే అప్పుడెళ్ళాలి. అండ్ ఈయనేమో తల్లేమో లేదు లేదు అకౌంటెంట్‌కి జీతాలెక్కువుండవు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారనమాట. తల్లేమో డాక్టర్ జేయాలి. తండ్రేమో అకౌంటెంట్ జేయాలని. చివరికి ఒకాయనొచ్చాడనమాట. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఆ పిల్లోడిని అడగొచ్చు కదా! ఆ పిల్లోడికి ఏది ఇష్టమైతే అది జేపియండని. వాళ్ళిద్దరు విడ్డూరంగా జూసారనమాట ఆయన్ని. పిల్లోడు పుడితే గదా అడగడానికి. ఆ పిల్లోడు ఇంకా పుట్టలేదని వాళ్ళిద్దరు చెప్పారనమాట. ఆ విధంగా
ఆహ్, తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి వాళ్ళ పిల్లల్ని జేయాలని. అదే విధంగా హిరణ్యకశిపు గూడా ప్రహ్లాదుడు పెద్దవాడవుతాడు, రాజ్యం వెళ్తాడు ఇది అనుకుంటుంటే, "నువ్వేది చదువుకున్నావో, ఏది మంచిదో ఉత్తమమో జెప్పంటే, నువ్వు అడవికెళ్ళని" చెబుతున్నాడనమాట. నువ్వు అడవికెళ్ళి అది గూడా ఏం జేయాలి? హరిని యొక్క ఆశ్రయం తీసుకో. భగవంతుడు విష్ణువు పూజ జెయ్యి. భగవంతుడు విష్ణువుని చంపడం కోసం హిరణ్యకశిపు తపస్సు జేసొస్తే, ఆయనే ఆశ్రయం తీసుకో అని జెప్పాడు ఈ ప్రహ్లాదుడు. కాకపోతే హిరణ్యకశిపుడికి ఆ సమయంలో ఇదేదో ఎవరో చెప్పుంటారు ఈ పిల్లాడికి. ఈ పిల్లాడికి తెలియదులే అని అనుకున్నాడనమాట. ఆ విధంగా అనుకోని అందుకే మనం ఆహ్, ఇందులో గూడా చూసాం. ఈ కైలాసుడి కథలో గూడా మొదటి 25 సంవత్సరాలు మన పాఠశాలల్లో, కాలేజీల్లో చెప్పినవి నేర్చుకోవాలి. అలాగే భక్తి శాస్త్రాలు నేర్చుకోవాలి. 25-50 వరకు సంపాదించుకోవాలి. ఉద్యోగం జేయాలి. బాగా డబ్బు సంపాదించుకోవాలి. దానితో పాటు భక్తి యొక్క సుకృతిని గూడా సంపాదించుకోవాలి. 50-75 వరకు ఈ పెళ్ళిళ్ళు, దినాలు ఇలాంటివన్నిటిని తగ్గించుకోవాలి. కుటుంబ విషయాలు తగ్గించుకుంటూ, భక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. 75-100 సంవత్సరాల వరకు ప్రార్థన, అలాగే మరణానికి సిద్ధమవ్వాలి. సో, ఈ విధంగా హిరణ్యకశిపుడు అదే చెప్పాడు ప్రహ్లాదుడు. ఈ హిరణ్యకశిపుడు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలున్నాడు గృహస్థాశ్రమంలో. చాలు నువ్వింకెళ్ళు వానప్రస్థ తీసుకో. అడవికి వెళ్ళు. అడవికెళ్ళి హరిని ఆశ్రయం తీసుకొని నువ్వు భక్తి చెయ్యి అని జెప్పాడు. అనగానే హిరణ్యకశిపుడు అనుకున్నాడు ఎవరో వైష్ణవులు ఈ గురుకులంలో చొరబడ్డారు. చొరబడి వాళ్ళు ఈ పిల్లవాడి బుద్ధిని పాడు జేశారు అని అనుకున్నాడనమాట. భగవద్గీత ప్రకారం కృష్ణుడికి శరణాగతి తీసుకునే 4 రకాల వ్యక్తులెవరు? ఆర్ధో అర్ధాతి జిజ్ఞాస చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున. ఆర్ధో జిజ్ఞాసురార్థాది జ్ఞానీ చ భర్తర్షభ. అర్థమేంటి? ఆ దుఃఖంలో ఉన్నవాడు, హ్మ్. ధనమును కోరేవాడు, హ్మ్. జ్ఞానమును అన్వేషించేవాడు, హ్మ్. జ్ఞాని నాకు భక్తియుత సేవ చేస్తారని. జ్ఞాని ఆ! ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది? ఏమడి శరణాగతి తీసుకొని 4 రకాలు తీసుకున్నారా? తీసుకొని. నమాం దుష్కృతినో మూఢ చతుర్విధా భజంతే మాం. రథములు మూడులు నమాం దుష్కృతినో ప్రవర్త్యంతే నారాయణ. హ్మ్. అసుర భావం మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. యాహ్! కరెక్ట్. జ్ఞానాన్ని అపహరించే వాళ్ళు నరదాములు మూడులు హ్మ్. ఇంకోళ్ళు ఆశ్రమం భావ ఆశ్రయం తీసుకో. అసురు బావులు వాళ్ళు. ఈ విధంగా ఈ నలుగురు ఆహ్, భగవంతుడి ఆశ్రయం తీసుకోరనమాట. మూఢుడు అంటే గాడిదలన్నమాట. గాడిద తెగ పని చేస్తుంది. కొంచెం గడ్డి తినటం కోసం. అలాగే నరాధములు సంస్కారాలు చేయబడని వారు. గర్భధాన సంస్కారం ఇలాంటి సంస్కారాలు చేయబడని వాళ్ళు. మాయయ అపహృత జ్ఞాన. ఎవరి జ్ఞానం అయితే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుంటారో వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం మాయతోటి అపహృతం చేయబడింది. అపహరించబడింది. ఆసురం భావమాశ్రిత రాక్షస స్వభావం కలిగిన హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు. ఈళ్ళు ఎప్పుడు శరణాగతి తీసుకోరు. కానీ ప్రహ్లాదుడు నువ్వెళ్లి శరణాగతి తీసుకో. భగవంతుడి యొక్క భక్తి చెయ్యని హిరణ్యకశిపుడికి చెప్పాడనమాట. చెప్పగానే హిరణ్యకశిపుడు అనుకున్నాడు, ఈ పిల్లవాడికి తెలియదులే. ఇది పిల్లవాడు చెబుతలేదు. ఎవరో చెప్పిన మాటలిని చెబుతున్నాడని. ఎవరో వైష్ణవులు దొంగతనంగా వచ్చి నేర్పుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈయన ఒక పరమపూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అని. ఈయన ప్యాంటు సొక్కాలో వెళ్లారనమాట వేరే దేశాలకి. ఎక్కడైతే భక్తిని చేయటం నిషేధమో అక్కడికి వెళ్లి అక్కడ గూడా ప్రచారం చేశారు. ఈ మధ్యలో ఉన్నారు గదా! ఈయన సన్యాసి పరమపూజ్య గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. ఈయన వేరే దేశాల్లో ఎక్కడెక్కడైతే భక్తిని ఓపెన్‌గా ప్రచారం చేయటం కుదరదో అక్కడికి ఇలా ప్యాంటు సొక్కా యేసుకొనెళ్లి అక్కడ గూడా ప్రచారం చేసి వచ్చేవాళ్ళనమాట. అదే హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. ఎవరో వస్తున్నారు గురుకులంలోకి. ఈ విధంగా బట్టలు మార్చుకొని.
వచ్చి ఈ పిల్లోడికి మనసు, బుద్ధిని పాడు జేసి వెళ్ళిపోయారు. కాబట్టి సెక్యూరిటీని పెంచండి. స్కూల్ దగ్గర పూర్తిగా ఈ పిల్లవాడికి సంరక్షణ కల్పించండి. వైష్ణవులు మారువేషంలో వస్తున్నారు. అతన్ని కలవకూడదు ఎవరని జెప్పి సండా అమర్కకి జెప్పి ఈ పిల్లవాడినిచ్చి మళ్ళీ పంపించేసాడు గురుకులానికి. ఈ విధంగా చిన్న రాక్షసులు, పెద్ద రాక్షసులన్నమాట. చిన్న రాక్షసులు, పెద్ద రాక్షసులు వీళ్ళేందంటే చిన్న రాక్షసులంటే ఈ హరే కృష్ణ ఎవరైనా తిలకం పెట్టుకొని, ఈ పిలక వేసుకొని, ధోతి, కుర్తా కట్టుకొని ఎళ్తుంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. చూడు చూడు ఈళ్ళు అని. ఆహ్, హిందీలో గూడా ఒక సినిమా వచ్చింది అప్పట్లో. మీరెప్పుడు దమ్మేసుకుంటూ ఉండండి. హరే కృష్ణ, హరే రామ్ అనుకుంటుంటారు ఒక పక్క. ఇంకో పక్క గంజాయి తాగుతూ దమ్మేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు కావాలని జెప్పి అప్రతిష్ట పాలు జేయటం కోసం ఎలాగైనా సరే ఈ భక్తి మార్గాన్ని ఆపేయాలి అని వాళ్ళు ప్రయత్నం జేస్తుంటారు. పెద్ద రాక్షసులంటే పెద్ద పెద్ద దేశాల్లో కొన్ని దేశాల్లో రష్యా లాంటి దేశంలో భక్తి జేయటం చాలా కష్టమన్నమాట. అక్కడ భక్తి చేయాలంటే వాళ్ళెంతో కష్టపడాలి. ఎంత కష్టమంటే వాళ్ళు దొరికారనుకోండి పోలీసులకి, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేసి జైల్లో వాళ్ళు ఈ ఇది ఏదో ఒక గుడ్డ ముక్క ఉందనుకోండి. ఆ గుడ్డ ముక్కతోటి జపమాల చేసుకునేవాళ్ళు. 108 పూసలు చేసుకొని దాని మీద జపం జేయాలి. అలాగే ఆహ్, తినాలంటే మాంసం ఉంది. తింటే తిను లేకపోతే లేదు. వాళ్ళు తినమని పొస్తుంటే వాళ్ళకి బలవంతంగా తినిపించటం. ఈ విధంగా సాల్టెడ్ బ్రెడ్ అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో రాస్తారనమాట. ఆ రష్యాలో భక్తి చేసే వాళ్ళని ఏ విధంగా హింసించారని. ఆ విధంగా ఒకసారి హింసిస్తూ వాళ్ళు ఒక మాతాజీ దొరికారనమాట. ఆ మాతాజీ దొరికితే ఆమె పేరు అన్నపూర్ణ. ప్రభుపాదుల వారి శిష్యురాలు. ఆమెని వాళ్ళు జైల్లో ఏశారు. ఆమె జైల్లో గూడా ప్రచారం మొదలుపెట్టింది. జైల్లో మిగతా ఖైదీలందరూ జపం జేయడం మొదలుపెట్టారు. అది జూసి ఎలాగైనా ఈమెను చంపేద్దాం అనుకున్నారు. చంపేత్తే ఆల్రెడీ ఎవరెవరైతే భక్తులై ఉన్నారో వాళ్ళందరూ గోలగోల జేస్తారు. మిగతా వాళ్ళందరికి ఎళ్లి చెబుతారు. కాబట్టి ఆమెకి ఎలాగో ఒకలాగా ఆమె లోపలికి ఒక భూతాన్ని పెడదాం అని జెప్పి ఒక మంత్ర వైద్యురాలిని పిలుస్తారనమాట. ఆమొచ్చి మంత్రగత్తె ఒక భూతాన్ని తీసుకొచ్చి ఆమె లోపల చొప్పిస్తూ ఉంటుందనమాట. మాతాజీ ఎలాగైనా హరే కృష్ణ, హరే కృష్ణ అని జపం చేస్తూ ఉంటుంది. అయినా సరే లోపలికెళ్తూ ఉంటుంది ఆ భూతం. ఒక పొగలా వచ్చి లోపలికెళ్తూ ఉంటుంది. ఇకన ఆమె చివరికి ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చదువుతారనమాట. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. ప్రభుపాదుల వారి మంత్రం చదవగానే ఆ భూతం బయటకు రావటం మొదలుపెడుతుంది. ఇంకా చివరికి ఆ మంత్రగత్తె నేను వెళ్తున్నానని చెబుతుంది ఆ పోలీసులకి. వాళ్ళుండి "ఎందుకెళ్తున్నావు? ఇంకా భూతం లోపలికెళ్ళలేదు" అంటే, "లేదు లేదు నీకు కనబడట్లేదా? ఆమె లోపల ఒక ముసలాయనున్నాడు కర్ర పట్టుకొని. ఆయన కర్ర చూపిస్తున్నాడు రావద్దు లోపలికి రావద్దని. నేనేం చేయాలి? ప్రభుపాదుల వారు పర్సనల్‌గా ఉన్నారనమాట. ఆమెను కాపాడటం కోసం. అదే ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ ఒక వీడియో అది హిందీలో ఉంది. మీకు అందరికి హిందీ రాదు కాబట్టి నేను చెప్పట్లేదనమాట. అది చూయించలేదు వీడియోని. ఈ విధంగా మనం చూడొచ్చు. ఆహ్, ప్రభుపాదుల వారి ఆహ్, మహామంత్రం ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం ఎంతో పవర్‌ఫుల్ అనమాట. అందుకే మనం జపం చేసే ముందు ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రాన్ని గూడా చదవాలి. నమా ఓం విష్ణుపాదాయ ఆ విధంగా చదివి దాని తర్వాత జపం జేయాలి. దీని గురించే ఇక్కడ చెబుతున్నారు. ప్రభుపాదుల వారి ఆహ్, ఆహ్, మనం చూస్తున్నది ఇది. ఆహ్, చిన్న రాక్షసులు, పెద్ద రాక్షసులు. చిన్న రాక్షసులంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈళ్ళు వైష్ణవులు చూడు చూడు అని. అదే పెద్ద రాక్షసులంటే ఎలాగైనా సరే ఈ ఈ భక్తి మార్గం ఈళ్ళెవరైతే చేస్తున్నారో దాన్ని అడ్డగించాలి అని వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తారు.
ఈ పిల్లలు వెళ్ళి వీళ్ళు తీసుకెళ్లారనమాట. ఈ పిల్లవాడిని మీరు సెక్యూరిటీ పెంచండి. ఎవరు వైష్ణవులు మారువేషంలో రాకూడదని. ఈ షండ అమర్క ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారనమాట. ఈ ప్రహ్లాదుడికి తెలియదులే. ఏదో పెద్దవాళ్ళన్నదే చెబుతున్నాడు. ఈయనకేమి తెలీదు హరిమాశ్రయం ఇవన్నీ. ఏదో పెద్దవాళ్ళు అనుకుంటుంటే అది చూసి చెబుతున్నారు అని. దయచేసి నిజం జెప్పు. ఈ స్కూల్‌లో ఇంతమంది పిల్లలున్నారు గదా! ఈళ్ళెవరు నీలాగా మాట్లాడట్లేదు. వాళ్ళందరూ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పట్లేదు. నువ్వు అడవికెళ్ళు, నువ్వు హరి ఆశ్రయం తీసుకో అని. నువ్వొక్కడివే ఎందుకు చెబుతున్నావు? ఎవరు నిన్ను చెడగొట్టింది? ఎవరు జెప్పారు ఈ మాటలన్నీ నీకు? ఇయన్నీ అడుగుతున్నారనమాట. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని అవే చెబుతూ ఉంటారు. ఈ పిల్లవాడు గూడా అలాగే చెబుతున్నాడనుకున్నారనమాట. ఒకసారి ఒక అమ్మ ఇంట్లో ఉంది. ఆమె ఇంట్లో ఉంటే కాలింగ్ బెల్ మోగగానే "అమ్మాయి సౌమ్య ఎళ్లి చూడమ్మా ఎవరో" అందనమాట. ఆ అమ్మాయి చిన్న పిల్ల ఎళ్లి తలుపు చూసి, "అమ్మా నువ్వు పిసినారామె అంటావే, ఆ ఆంటీ వచ్చిందన్ననమాట." అనంగలోనే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. "అరెరే! ఏం మాటలు ఆ పిచ్చి మాటలు లోపలికెళ్ళు. పిల్లలకి ఇంగిత జ్ఞానం లేదు ఈ మధ్య. నువ్వు రా వదిన నువ్వు రా" అని లోపలికి తీసుకెళ్ళి ఆహ్, "వద్దులేమ్మా ఈ గిన్నెలు తీసుకో నేను తర్వాత వస్తాను" ఆమె అలిగెళ్ళిపోయిందన్నమాట. ఈ విధంగా పిల్లలు ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్పినవి విని, వాటినే రిపీట్ చేస్తూ ఉంటారు. సో, ఇదే ఈ ప్రహ్లాదుడు కూడా అలాగే ఎవరో చెప్పిన మాటలు విని రిపీట్ చేశాడు అని చెప్పి, ఇంకా ఆ ఉపాధ్యాయులు ఎలాగైనా సరే నిజం బయట పెట్టాలి. ఎవరు ఈ పిల్లవాడికి ఈ మాటలన్నీ చెప్పింది? అడవికెళ్ళి హరి యొక్క ఆశ్రయం తీసుకోమని, అని ఎలాగోకలాగా ఈ పిల్లవాడి దగ్గర నుండి ఆ మాట తెప్పించాలని చెప్పి వాళ్ళు ఎలా వచ్చింది ఈ కలుషితం నీ మనసులోకి అని అడుగుతున్నారు. అయితే ప్రహ్లాదుడు చెప్పాడనమాట. భగవంతుడి మాయ వల్ల ఒక వ్యక్తి నా స్నేహితుడు, నా శత్రువు అని అనుకుంటారు. అది మాయలో లేని వాళ్ళందరినీ సమాన దృష్టితో జూస్తారు. అందరూ నాకు ఒకటే అన్న విధంగా జూస్తారు. కానీ ఎవరైతే మాయలో ఉన్నారో వాళ్ళే వీళ్ళు నా శత్రువులు, ఈళ్ళు నా స్నేహితులు. ఈళ్ళు నా శత్రువులు, నా స్నేహితులు. ఈ విధంగా చూస్తారు అని చెప్పి, వైష్ణవుడు ఇతరులను భగవంతుని సేవకునిగా జూస్తాడు. వారిని ప్రభు అని పిలుస్తాడు. కానీ వైష్ణవురాలు ఎలా జూస్తారు? వైష్ణవుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా భగవదంశ. మమేవాంశో జీవలోకే జీవభూతా సనాతన మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రతి ఒక్కళ్ళు గూడా భగవంతుడి యొక్క అంశ. ప్రతి ఒక్కళ్ళు గూడా భగవంతుడి యొక్క సేవకులు. ఆ విధంగా చూసి వారిని గౌరవిస్తాడు వైష్ణవులు. అంతేగాని నా స్నేహితుడు, నా శత్రువు అని చూడడు. మరి ఎలా మాకులో ఏ విధ భావమైన ఎలాంటి రావాలి? మాకు అయితే చాలామంది శత్రువులున్నారు. వాళ్ళందరిని చూస్తే నాకు లోపల రక్తం మరిగిపోయిద్ది. వాళ్ళ మొఖం గూడా చూడాలనిపించదు. మరి నాకెలా ఆ శత్రువు అనే వాళ్ళిద్దరి మధ్యలో భేదం లేకుండా పోవాలంటే, అది భగవంతుడు ఎప్పుడైతే ప్రసన్నుడైతే, అప్పుడు మనం మిత్రుడు, శత్రువు అనే భేదం చూపించము అని చెబుతున్నాడు ప్రహ్లాదుడిక్కడ. భగవంతుడు నాకీ తెలివినిచ్చాడు. మిత్రుడు, శత్రువు అని చూపించేవారు పరమాత్మను పొందలేరు. ఎన్నాళ్ళైతే మనం ఈ జన్మలో ఏ జన్మలో అయినా సరే, వీళ్ళు నాకు మిత్రువులు, వీళ్ళు నాకు శత్రువులని అనుకున్నన్నాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళటానికి అక్కడ దర్వాజాలు మూసుంటాయన్నమాట. తలుపులు మూసుంటాయి. ఆ తలుపులు తెరుచుకోవాలంటే ఈ భేదం పోవాలి. శత్రువు, మిత్రుడు అనే భేదం పోవాలి. ఇంకన ప్రహ్లాదుడు చెబుతున్నారన్నమాట. మీరు నన్నడుగుతున్నారు, నేనెలాగా ఈ విష్ణుమూర్తికి ఆకర్షితుడనయ్యానని. ఇందులో ఏముంది? సహజంగానే. ఇందులో సహజమైనది ఈ విష్ణుమూర్తికి ఒక ఆత్మ ఇందాకే జెప్పాం. మమేవాంశో జీవలోకే. మనమందరం భగవంతుడి అంశలం. అంశలు భగవంతుడికి ఆకర్షితులవుతాయి. అది సహజమైనది. ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి ఆకర్షితులవుతుందో అది చాలా సహజమైంది. అన్ అది ఎవరు ప్రశ్నించలేము. ఎందుకు ఇనుము అయస్కాంతానికి ఆకర్షితులంటే అది సహజం. అవి అలా తయారు చేయబడ్డాయి. అలాగే ప్రతి ఆత్మ గూడా భగవంతుడికి ఆటోమేటిక్‌గా ఆకర్షితులవ్వాల్సిందే. అది సహజమైన గుణము. నేను ఆ సహజ స్థితిలో ఉన్నాను గాబట్టి నేను ఆకర్షితుడినయ్యాను.
ప్రతి ఒక్కరూ గూడా కృష్ణుని పట్ల ఆకర్షితులవ్వడం సహజం అన్నమాట. అదే వృందావనం అంటే, బృందావనంలో ప్రతి ఒక్కరు గూడా కృష్ణుడికి ఆకర్షితులవుతారు. యశోదామయి, నందమహారాజ్, శ్రీరాముడు, సుధాముడు, అలాగే బాలిక, తాలిక, అదే విధంగా ఆవులు, చెట్లు, కృష్ణుడు నడిచెళ్తుంటే చెట్లన్నీ కిందకు వంగుతాయి. ఆయన పాదాలు తాకాలని జెప్పి. కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదుతుంటే చెరించని ఏదైతే అచరాలున్నాయో బండలు ఇలాంటివి అవి కరిగి పారేవన్నమాట. అలాగే పారే యమున అనేది ఆగిపోయిద్ది. వినడం కోసం, ఆ ఫ్లూట్‌ని వినడం కోసం. ఆ విధంగా బృందావనంలో ప్రతి ఒక్కరు గూడా కృష్ణుడికి ఆకర్షితులవుతారు. ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి ఆకర్షితుడవుతుందో, అదే విధంగా ప్రతి ఒక్కరు గూడా కృష్ణుడికి ఆకర్షితులవ్వాలి. మనం అనుకోవచ్చు మరి నాకు ఆకర్షితులు అవ్వట్లేదండి నేను. నేను అవ్వట్లేదు. పొద్దున్నే మంగళారతి అటెండ్ గావాలంటే నేను రాత్రి నుండి ఎదురు జూడను. మంగళారతి ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుందని. పొద్దున్నే అలారం 4:15కి పెట్టుకుంటాను. 4:15 అయ్యి అలారం మోగగానే ఓహ్! అప్పుడే అయిందా 4:15 ఇంకో 10 నిమిషాల్లో పడుకొని లేచి స్నానం జేసి ఎళ్దాంలే అన్నట్టుంటుంది. అంతేగాని 4:15 4:15 అయింది పరిగెత్తాలి మంగళారతికి భగవంతుడి యొక్క మంగళారతి మొదలవుతుందని ఆకర్షణ లేదు నాలో గూడా. మనలో చాలామంది భౌతిక జగత్తులో చాలామంది అసలు కృష్ణుడే లేడంటారు. కొంతమంది ఉన్నారన్నా గాని ఆకర్షణ అనేది లేదు. ఎందుకు మరి? మాకు మరి మనమందరం అంశలమైతే భగవంతుడికి ఆకర్షితులవ్వాలి. మరి ఎందుకు కావటం లేదు? బృందావనంలోనే ఎందుకవుతున్నారు అంటే, బృందావనంలో వాళ్ళు సహజ స్థితిలో ఉన్నారు. ఆ ఇనుము సహజ స్థితిలో ఉంది. సహజ స్థితిలో ఉన్న ఇనుము అయస్కాంతానికి సహజంగానే ఆకర్షితమవుతుంది. కానీ ఈ భౌతిక జగత్తులో ఇనుము తుప్పు పట్టిపోయిందనమాట. తుప్పు పట్టిన ఇనుము దగ్గరికి అయస్కాంతం తీసుకెళ్తే అది అతుక్కోదు. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో మనందరికి గూడా తుప్పు పట్టింది. మరి ఏం తుప్పు మనకి? ఆహ్, మన పల్లెటూళ్ళలో అప్పుడప్పుడు అంటారనమాట. ఆహ్, ఎవరికన్నా కాలుకి సెప్టిక్ అయిందంటారు. సెప్టిక్ అయిందని జెప్పి కాలు తీసేయాలి. ఈ విధంగా తుప్పు పట్టింది. ఈ విధంగా అంటారు. ఏమైనా తుప్పు పట్టిన వస్తువులు కాలుకి తగిలితే సెప్టిక్ అయిందమ్మా కాలు తీసేయమన్నారు ఇదని చెప్తారు. సో, మరి మనకి ఏం తప్పు పట్టింది? ఇట్లా కాలుకు పట్టిందా? దేనికి పట్టిందంటే మనసుకన్నమాట. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మత్సరము అనే తుప్పుంది మనలో. ఆ తుప్పు కారణంగా మనం భగవంతుడికి సహజంగా ఆకర్షితులు కాలేకపోతున్నాం. ఎంతకాలమైతే అవుంటాయో అంతకాలం మనం సహజంగా భగవంతుడికి ఎలాగైతే ఇనుము సహజంగా వెళ్ళి అతుక్కుంటుందో అయస్కాంతానికి ఆ విధంగా అతుక్కోలేం మనం. దాని నుండి బయటకు రావాలి. ఆ తుప్పుని వదిలించాలి. ఎలా వదిలించాలి మీరు జెప్పండి? మనకు ఉన్న తుప్పుని, ఇనుముకున్న తుప్పుని వదిలించాలంటే ఒక్కోసారి దాన్ని కిరసనాయిల్లోనో ఎందులోనో పెడతారు. మనకున్న తుప్పుని వదిలించాలంటే ఏం జేయాలి? భక్తి చేయాలి. వెరీ గుడ్. భక్తి మార్గం. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వార్పణం శ్రేయక్వైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదే వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనం శ్రీకృష్ణుడి యొక్క సంకీర్తన అలాగే వేరు వేరు భక్తి మార్గాలు. భక్తి ప్రకృతియ ఈ కలుషితాన్ని తొలగిస్తుందన్నమాట. ఆ కలుషితం తొలగిపోతే వెంటనే మళ్ళీ మనం గూడా ఎలాగైతే సహజంగా అయస్కాంతానికి అంటుకుపోతామో, అదే విధంగా మనమందరం గూడా భగవంతుడి పట్ల ఆకర్షితులైపోతాం. ఇది వినగానే ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సండామర్క ఊగిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎవరో మాట్లాడిన మాటలు చెబుతున్నాడులే అని అనుకున్నాం. ఈ పిల్లవాడు సొంతంగానే మాట్లాడుతున్నాడని జెప్పి, కర్ర తీసుకురండిరా అని జెప్పి మిగతా రాక్షసుల పిల్లల్ని పంపించేసి, ఈ అబ్బాయిని కొట్టాల్సిందే ఈరోజు అని. ఎందుకంటే వాళ్ళు వంశ ప్రకారం బ్రాహ్మణులన్నమాట వీళ్ళిద్దరూ.
సండా అమర్కులు బ్రాహ్మణ వంశంలో పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు. శుక్రాచార్యుడికి పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు. కానీ గుణ ప్రకారం బ్రాహ్మణులు కాదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడికి ఎవరైనా భక్తి మార్గంలోకొస్తే చాలా సంతోషం కలుగుతుంది. చూడు చూడు ఈ అబ్బాయి లేపోతే ఈమె భక్తి మార్గంలోకొచ్చింది. ఎన్నో జన్మల తర్వాత ఎన్నో జన్మలు ఆ జన్మ, ఈ జన్మ, పంది జన్మ, కుక్క జన్మ, పిల్లి జన్మ ఇలా ఎన్నో జన్మలు ఎత్తి చివరికి భగవంతుడికి దగ్గరికెళ్తుంది. ఎంత సంతోషం అని సంతోషపడతారు. కానీ ఈ సండామర్కులు ఏమయ్యారు? ఆగ్రహంతోటి ఊగిపోయారనమాట. కాబట్టి వాళ్ళు ప్రభుపాదులు వారు చెబుతారు వీళ్ళు వంశ ప్రకారం బ్రాహ్మణులే గాని నిజమైన బ్రాహ్మణులు గారు. ఇకన వాళ్ళు అంటున్నారనమాట సండామర్కులు. ఈయన రాజాది రాజా హిరణ్యకశిపుడు యొక్క వంశంలో పుట్టాడు. అంత గొప్ప పేరు ప్రతిష్టలున్న హిరణ్యకశిపుడికి, ఆ హిరణ్యకశిపుడి యొక్క కీర్తిని దెబ్బతీస్తున్నాడు ఈ ప్రహ్లాదుడు. ఇంకా చెబుతున్నారనమాట. అంటే ప్రభుపాదులు వారు చెబుతారు. అదే విధంగా ఈ వంశ ప్రకారం వచ్చే బ్రాహ్మణులు నన్ను గూడా తిడుతున్నారని చెబుతారు ప్రభుపాదులు వారు. ప్రభుపాదులు వారు అమెరికా ఇలా ఎన్నో దేశాల్లో ప్రచారం చేశారు. ప్రచారం చేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి జంధ్యం ఇచ్చి వాళ్ళని గాయత్రి మంత్రం జపం చేయమంటే ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరూ నిందించారనమాట. ఈ ఏసీ భక్తివేదాంత స్వామి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళని ఆహ్, జంధ్యం వేస్తున్నారు. ఈ విధంగా ప్రభుపాదుల వారిని నిందించారనమాట. నిందించినా సరే ఇప్పుడు చూడొచ్చు మనం ఎక్కడెక్కడో మూల మూల ఆఫ్రికా అడవుల్లోకెళ్తే ఆడ గూడా భక్తి చేసేవాళ్ళున్నారు. ఒకసారి ఒక ప్రభుజీ ఆఫ్రికా వెళ్తే ఒక పిల్లవాడొచ్చి మా నాన్న మిమ్మల్ని గలవాలనుకుంటున్నారు. ఎల్లుండి మీ నాన్న గలవాలనుకుంటున్నాడు. ఎక్కడుంటారంటే అడవుల్లో ఉన్నారు. మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. అనగానే ఈయన నడుచుకుంటూ ఎళ్తున్నాడనమాట. నడుచుకుంటూ ఎళ్తూ ఆఫ్రికా దేశంలో భోజనానికి రమ్మన్నారంటే ఆడ చాలామంది నరమాంస భక్షకులు గూడా ఉంటారనమాట. వాళ్ళు మనిషిని తింటారు. ఈ ప్రభుజీ వెళ్తూ అనుకున్నారనమాట. నన్ను భోజనానికి రమ్మన్నారా? భోజనం అవ్వమన్నారా? అని ఎందుకంటే ఎక్కడో అడవిలోకెళ్తున్నారు. అక్కడ ఎవ్వరు లేరు. ఆడికెళ్ళినాక వాళ్ళు తిన్నా గాని ఏం చేయలేడు. అలా భయపడుతూ ఎళ్తే అక్కడికి, అక్కడ ఒకాయనొచ్చాడనమాట గుడిసెలో నుండి తిలకం పెట్టుకొని. వచ్చి హరే కృష్ణ ప్రభు అని పిలిచారనమాట. గాని ఈయన ఆశ్చర్యపోయాడు. ఎక్కడో ఆఫ్రికాలో మూలన అడవుల్లో నువ్విక్కడ జపం చేస్తున్నావా? నీకెలా అంటే, నాకు భగవద్గీత ఇచ్చారు ఎవరో. భగవద్గీత చదవగానే నాలో ఉన్న సందేహాలన్నీ నాకు చిన్నప్పటి నుండి ఎన్నో సందేహాలుండేవి. కానీ ఎంతో మందినడిగాను. కానీ అవి నెరవేరలేదు. వాళ్ళెవరు? చెబుతామంటారు. వాళ్ళు చెప్పినవి నాకు తృప్తిపరచలేదు. ఎప్పుడైతే మీ ప్రభుపాదుల వారిచ్చిన భగవద్గీత చదివానో, జపం చేయడం మొదలుపెట్టాను. ఈ విధంగా ఏకాదశి ఉంటున్నాను. అన్నీ చెప్పాడనమాట ఆయన. ఆ విధంగా మారుమూల గ్రామాలకి ఎక్కడో డెన్మార్క్‌లో ఒకాయన పడవ నడుపుకుంటూ ఉంటాడు. ఒక్కళ్ళు గూడా డివోటీస్ లేరు ఆ ఊర్లో. కానీ ఆయన హరే కృష్ణ మంత్రం నడుపుకుంటూ, పడవ నడుపుకుంటూ, శాకాహారం తింటూ, అది కూడా నైవేద్యం పెట్టి తింటూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభుపాదుల వారు కొంచెం రిస్క్ తీసుకున్నారు. దాన్ని చాలామంది తిట్టారనమాట. హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఈ ఎస్సీ భక్తివేదాంత స్వామి అని. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం అలాంటిదేమీ లేదు. హిందూ మతాన్ని ఉద్ధరించారనమాట ప్రభుపాదుల వారు. ఇంకా గురువులు చెబుతున్నారు. ఈ ప్రహ్లాదుడు గంధపు అడవిలో ముళ్ళ చెట్టు అని తిడుతున్నారనమాట ప్రహ్లాదుడిని. మనం కూడా తిడతాం కదా! ఎవరన్నా మంచి ఇంట్లో ఆహ్, చెడు అలవాట్లున్న పిల్లాడు పుట్టావనుకో, "నువ్వేందిరా తులసి వనంలో గంజాయి మొక్కలా పుట్టావని" తిడతారు. అదే విధంగా ఈ ప్రహ్లాదుడిని ఈ రాక్షసులున్నారు గదా! హిరణ్యకశిపు, విరోచన ఈళ్ళందరూ ఆహ్, మంచి పెద్ద గంధపు వనం లాంటి వాళ్ళు. అటువంటి వనంలో ముళ్ళ చెట్టులా పుట్టాడు ఈ ప్రహ్లాదుడు. ఆ గంధపు వనాన్ని కొట్టాలంటే గొడ్డలు గావాలి. ఆ గొడ్డలి విష్ణువు. విష్ణుమూర్తి అన్నమాట. ఇనుముంటుంది గదా! ఒట్టి ఇనుముతోటి కొట్టలేము గంధపు చెట్టుని. దానికి పిడికిలు గావాలి. దానికి కర్ర గావాలి. ఆ కర్రకి ముళ్ళ చెట్టు యొక్క కర్ర అయితే బాగా బలంగా ఉంటుందన్నమాట. ఈ ప్రహ్లాదుడిని ఆ కర్రలా చేసుకొని విష్ణుమూర్తి ఆ ఇనుమయ్యి ఈ గంధపు చెట్టునంతా
గంధపు చెట్టు అడవినంతా నరికేసేటట్టున్నారు అని వాళ్ళు ఇండైరెక్ట్‌గా తిడుతున్నారనమాట ఈ ప్రహ్లాదుడిని. ఎలా పుట్టావు నువ్వు? నువ్వు గూడా గంధపు చెట్టు అయితే బాగుండేది. ముళ్ళ చెట్టు అయి పుట్టావు ఈడ మా వంశంలో అని తిడుతున్నారు ఈళ్ళు. ఆ విధంగా ఈ విష్ణు భక్తి రాక్షస నాగరికతను నరికివేయగలదు. ఇప్పుడు ఎవరు జూసినా రాక్షసమైన నాగరికతే అన్నమాట. అటువంటి నాగరికతని నరికివేయాలంటే విష్ణువు యొక్క భక్తి అనేది ఉండాలి. సో, దానికి ఎంతోమంది ప్రహ్లాదులు గావాలి. ప్రహ్లాదులు ఎక్కడి నుండొస్తారు? రాక్షస వంశం నుండే వస్తారు. సో, అదే విధంగా ఈ రాక్షస నాగరికతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళే ప్రహ్లాదుడుగా మారాలి కొంతమంది. వాళ్ళనే పిడికిలిగా ఉపయోగించుకొని ఈ విష్ణు భక్తి అనే గొడ్డలతోటి ఈ రాక్షస నాగరికతని నరికివేస్తారనమాట. ఆ విధంగా ఈళ్ళందరూ శిష్యులు ఉపాధ్యాయులు మళ్ళీ ప్రహ్లాదుని కూర్చోబెట్టి ధర్మార్థ కామాల గురించి నేర్పుతున్నారు. కానీ మోక్షం గురించి నేర్పలేదు. మామూలుగా ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉంటాయి. కానీ ఈ రాక్షసులు మొదటి 3 ధర్మం చెయ్యి, మతాన్ని పాటించు, దానివల్ల డబ్బొస్తుంది. దాన్ని నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించు. ఈ విధంగా ఎన్నో మతాలున్నాయన్నమాట. మోసం చేసే మతాలు. వాళ్ళందరూ మా దగ్గరకు రా, మా దగ్గరకు రా నీకు నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. కానీ మతం ఉన్నది ఆర్థిక పరిస్థితిని బాగుపరుచుకోవడానికి గాదు. మతం ఉన్నది మనలో భగవంతుడి పట్ల ప్రేమని మేల్కొల్పటానికి. కానీ అది చెప్పకుండా వాళ్ళు ఎంతసేపటికి ఆర్థిక పరిస్థితి అని జెప్పి మోసం జేస్తున్నారనమాట. ఎంతోమంది ఆత్మలు ఆ విధంగా భగవంతుడికి దూరంగా ఎళ్తున్నారు. ఆ విధంగా బోగస్ స్వాములు, వాళ్ళు మోసం జేసే స్వాములు వాళ్ళందరూ వచ్చి వాళ్ళెన్నో కొన్ని చమత్కారాలు జూపిచ్చి, రా మా దగ్గరకు రా నీ యొక్క పరిస్థితిని బాగు జేస్తాం. సరే అని వెళ్తారు. మోసపోతారు. ఆ మోసపోవడం జూసి మిగతా వాళ్ళు మనం వెళ్ళగూడదు. ఇయన్నీ దొంగయి. మనం అసలు దేని దగ్గరికి ఎవరి దగ్గరికెళ్ళగూడదని వాళ్ళు దూరంగుంటారు. ఈ విధంగా జరుగుతుంది. వచ్చే వారం తర్వాతేమైంది? ప్రహ్లాదుడు మళ్ళీ కలుస్తాడనమాట హిరణ్యకశిపుడిని. హిరణ్యకశిపుడు మళ్ళీ అడుగుతాడు. "నువ్వేమి నేర్చుకున్నావు జెప్పు" అన్నప్పుడు ప్రహ్లాదుడు ఏమి ఆన్సర్ జెప్పాడు. దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు. ఇవన్నీ వచ్చే వారం చూద్దాం. వచ్చే వారమే నరసింహ చతుర్దశి. పోయినసారి గూడా రామనవమి రోజే మన క్లాస్ అయింది. ఈసారి గూడా నరసింహ చతుర్దశి రోజే మన క్లాస్ అయింది. దాని తర్వాత 1, 2 వారాల తర్వాత ఈ 4 క్లాసుల మీద క్విజ్ ఉంటుంది. నరసింహస్వామి లీల మీద పోయిన సంవత్సరం 2 క్లాసులయినాయి. ఈరోజు ఒక క్లాసు, వచ్చే వారం ఒక క్లాసు. మొత్తం 4 క్లాసుల మీద క్విజ్ ఉంటుంది. సో, మీరందరూ ప్రిపేర్ కాగలరు.